మీరు ఎప్పుడైనా చిన్నులపాయతో కారం ఎలా తయారు చేస్తారో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా వీళ్ళు ఈ చిన్నులపాయలని తీసుకుని ఈ చిన్నులపాయలు అయితే ఈ మిషన్ లోపల అయితే వేసేస్తారు. ఆ తర్వాత మిషన్ లోపల నుంచి మొత్తం విడిపోయి అయితే బయటకైతే వస్తాయి. ఆ తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టి మొత్తం క్లీన్ అయితే చేస్తూ ఉంటారు. అలా క్లీన్ చేసిన తర్వాత వాటిని తీసుకుని వచ్చి ఇంకో మిషన్ లోపల వేసినప్పుడు అది మొత్తం అయితే ఇలా గ్రేవీ లాగా అయితే చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఈ ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేసిన ఆనియన్స్ తీసుకుని వచ్చి ఈ మిషన్ లోపల అయితే వేసేస్తాడు. ఆ తర్వాత ఇది గ్రేవీ లాగా అయితే బయటకైతే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి ఇంకో మిషన్ లోపల వేసేసి దాని మొత్తాన్ని అయితే ఇలా గ్రైండ్ అయితే చేస్తూ ఉంటారు. అలా మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత దాని లోపల మసాలా పౌడర్ ని సాల్ట్ ని అయితే వేసేస్తారు. ఆ తర్వాత ఈ మిషన్ మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని అయితే బయటకైతే తెస్తారు. ఆ తర్వాత దాన్ని కొద్దిసేపు ఆరబెట్టేసి దాన్ని అయితే ఈ బౌల్ లోకి అయితే తీసుకుంటారు. ఆ తర్వాత దీని లోపల చిన్నులపాయల్ని కారంని పసుపుని మొత్తం అయితే వేసేస్తారు. ఆ తర్వాత ఈ బౌల్ లో ఉన్న దాన్ని అయితే దానిపైన వేసేసి దాని మొత్తాన్ని అయితే ఇలా కలుపుతూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని బయటకు తీసినప్పుడు అదైతే కారం లాగా అయితే బయటకైతే వస్తుంది. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా చిన్నులపాయలతో తయారు చేసిన కారం అనేది రెడీ అయిపోతుంది.